మేఘాలు చెప్పిన ప్రేమ కథ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ 22 ఆగస్టు 2025 శుక్రవారం రోజు విడుదలైన ఈ సినిమా నిడివి 2 గంటల 23 నిమిషాల రొమాంటిక్ డ్రామా సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమాలో నటినట్లు ఎవరయ్యా అంటే నరేష్ అగస్త్య, ఇతను వరుణ్గా యాక్ట్ చేయగా, మేఘనగా రబియా ఖాతూన్, ఈమె చాలా అందంగా ఉండి సినిమాకు ప్లస్ పాయింట్గా నిలబడింది. అట్లాగే రాధికా శరత్ కుమార్ నానమ్మ పాత్రలో రాణించింది. సుమన్ ద్విపాత్రలు అంటే తండ్రి ఫోటోలో తాతగా తండ్రిగా సుమన్ ఉన్నాడు. ఇంకొక తల్లిగానేమో ఆమని. ఇక రాజా చంబోలు ఒక ఇంపార్టెంట్ పాత్ర, హీరోయిన్ ఆయన్ని ఇష్టపడే పాత్ర. సో విపిన్ చక్రాల ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ కాగా, ఉమాదేవి కోట ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాగా, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిషియన్ కాగా, మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ లాంటి సీనియర్ దీనికి ఎడిటింగ్, అట్లాగే తోట తరణి లాంటి సీనియర్ ఆర్ట్ డైరెక్టరు, రవీంద్ర పుల్లే కో రైటర్గా ఉన్నారు. అయితే తోట తరణి ఆర్ట్ డైరెక్షను ఈ సినిమాకి చాలా ఉపకరించింది. ఆర్ట్ డైరెక్షన్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అట్లాగే మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ పనితనం కూడా మనకు కనిపిస్తుంది సినిమాలో. క్లోజప్లు ఎక్కడ వేయాలి, లాంగ్ షాట్లు ఎక్కడ వేయాలి అనేది మీరు గమనిస్తుంటే ఫ్రేమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే సినిమాటోగ్రఫీని కూడా తక్కువ అంచనా చేయలేము. మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. సో మొత్తానికి ఏంటంటే విపిన్ చక్రాలకి టెక్నీషియన్స్ బాగా సహకరించారు. అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చిందంటే, ఒకటి కథ ఎంచుకునేటువంటి దగ్గర ప్రాబ్లం అనేది వచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ హీరో పర్వాలేదనే లాగున్నాడు, హీరోయిన్ చాలా బాగుంది రబియా ఖాతూన్. అయితే సాంగ్స్ ముఖ్యంగా ఏంటంటే మ్యూజిక్ పరంగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిషియను. సో ఆ మ్యూజిక్ పరంగా సినిమా బాగుంది. సాహిత్యం కూడా, పాటల సాహిత్యం కూడా చాలా బాగుంది. సో పాటలు బాగుండి, లొకేషన్స్ బాగుండి, హీరోయిన్ బాగుండి కూడా ఈ సినిమా ఇంకా పే చేయలేకపోతుందంటే కారణం ఏంటంటే సింపుల్ లైన్. ఈ అమ్మాయి ఒక అతన్ని ప్రపోజ్ చేస్తే అతను అయ్యో నువ్వు అందరిని అంటే అమ్మాయి అనుకున్నా అని అన్నందుకు మళ్ళీ తర్వాత ఆమె జీవితంలో ఇంకొకటి వస్తే చెప్పడానికి సందేహపడుతూ అలా తారతమ్యం చేస్తూ ఉంటుంది. ఆ తారతమ్యం చేయడం అతను కూడా చేస్తాడు. చివరికి అతను ఆమెకి నీకు లవ్ ప్రపోజ్ చేయడంతో సినిమా ముగుస్తుంది. నీకు ముందే తెలుసు అన్న తర్వాత మళ్ళీ ఒక చిన్న యాంటీ క్లైమాక్స్ ఏమి ఇచ్చారంటే, నీ కెరీర్ కోసం నా ప్రేమను ఆపావా అని చెప్పేసి సైరా లాగా, సయ్యారా అని మధ్యలో సినిమా వచ్చిన దానిలాగా కెరీర్ కోసం నన్ను ఆపావా అని చెప్పేసి ఫీల్ అయ్యి మళ్ళీ ఈగోతో కొంచెం దూరం అయిపోతుంది. మళ్ళీ ఒక 20 నిమిషాల కథ తర్వాత మళ్ళీ ఇద్దరు ఏకమైపోతారు. ఇంతే కథ. సో ఇదే కథని చెప్పిన తీరు, తీసుకున్న లొకేషన్స్ అందంగా ఉంది. సో రాజా చెంబోల్ పాత్ర ఏంటి, హీరోయిన్ దగ్గర పనిచేసేటువంటి ఒక సీనియరు, ఆమెని ఇష్టపడుతున్నట్టు అందరు ఫీల్ అయ్యి, రాధాకృష్ణ తర్వాత మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఆమెని ప్రోత్సహించి ఆ లవ్ ప్రపోజ్ చేసేలాగా చేస్తారు. తీరా అతను నేను ప్రేమ కాదు, నిన్ను ఫ్రెండ్షిప్ లాగానే అనుకున్న, అందరు అమ్మాయి లాంటి అమ్మాయి వేనా అని అవమానకరంగా మాట్లాడతాడు. దాంతో ఆమె అఫెండ్ అవుతుంది. సో ఇక్కడ కథలో ఏంటంటే సుమన్ బాగా ధనికుడు, సుమన్ తండ్రి కూడా సుమను, ఆయనకు తల్లి వచ్చేసి రాధికా శరత్ కుమార్, ఆమె మంచి సింగరు. ఆమెని సింగర్ తన వరకే పరిమితం అని చెప్పేసి భర్త అన్నందుకు ఆమె యొక్క ఆశయాలు నెరవేర్చలేకపోతుంది. గురువు గారికి పాటలు పాడిన రికార్డు ఇస్తుంది. ఆ గురువుగారు, ఇందులో ఇంకో తమాషా ఏంటంటే, ఇతన్ని రాగానే చెప్పినట్టుగా రికార్డు తీసుకొచ్చి ఆ గురువుగారు ఇవ్వడము, తనిఖీల బరిని రాస్తుంటే చెప్పినట్టుగా ఒకడు చెక్కు తీసుకొచ్చి ఇవ్వడము, ఇవన్నీ కూడా అంటే తనిఖీల బరినిదన్నా అక్కడ చెక్కు వీళ్ళకి సంబంధించింది కాదు కాబట్టి అది రొటీన్ ఆఫీస్ వర్క్ అనుకుందాం. ఈ గురువుగారు చెప్పకముందే, సైగ కూడా చేయకముందే కరెక్ట్గా రికార్డు ఊహించినట్టుగా శిష్యుడు ఎందుకు తెచ్చిచ్చాడు, అదే ముందు చెప్పెట్టాడా అన్నట్టుగా మనకు అట్లా కొన్ని సన్నివేశాల్లో కొంచెం లాజిక్ అనేది మిస్ అవుతుంది. సరే, ఈ రబియా ఖాతూన్ని ముందు చూసిన హీరో ఇష్టపడతాడు. ఎస్టేట్ ఓనర్ ఇతను, సుమన్ కొడుకు. ఇతనికి ఏంటంటే ఒక సింగర్ కావాలనేది ఆశయము. ఆ సింగర్ కావాలనే ప్రయత్నంలో ఉన్న తర్వాత ముందు 2 పాటలు ఇళయరాజా కంపోజ్ చేశాడు, తర్వాత రెహమాన్ లాగా కంపోజ్ చేశాడని ఫ్రెండ్ మెచ్చుకుంటే, ఆ ఇద్దరులాగా చేస్తే వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈయనెందుకని తనిఖీల బరిని మ్యూజిక్ కంపెనీ ఓనర్ చెప్పిన తర్వాత డిఎస్పి నాకు ప్రాణము, నేను ప్రాణం పెట్టి పాటలు చేశానని చెప్పి మళ్ళీ జనంలో ఆఖరికి ఒక దగ్గర బార్లో పాడేటువంటి సింగర్ రాకపోతే అక్కడికి వెళ్ళి తన ప్రతిభను చాటుకొని ఆ పాటని తన ఫీల్తో పాడిన తర్వాత, జస్ట్ చెప్పాను కదా సయ్యారాలో ఉన్న కథాంశమే తీసుకొని మొత్తానికి అతను పాడిన విధానం చూసిన తర్వాత పాట నచ్చి తనిఖీల బరిని పెడితే అతను దానికి ఏమని పెడతాడంటే, ఒక న్యూ హీరో బార్న్ అని చెప్పేసి పెడతాడు. ఏ స్టార్ ఈజ్ బార్న్ అని చెప్పేసి టైటిల్ పెడితే అతను నిజంగానే స్టార్గా ఎదుగుతాడు. ఈ నేపథ్యంలో మధ్యలో హీరోయిన్ వీళ్ళ టూర్ ఏదైతే బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్లో అద్దెకు తీసుకోవడానికి రావడము,
అక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఆమె ప్రేమను అతను ప్రేమిస్తున్నాడు లేదని వెనక ముందు కావడం, రాధికా శరత్ కుమార్ తన నాన్నమ్మ అని చెప్పి, ఆమె మంచి పాటగాతి అని చెప్పి పాట గాయని, ఆమె ఆశయం కోసం నేను కోరుతున్నానని చెప్పి అతను అనడం. ఇక్కడ ఇద్దరు తమిళ నటుల్ని ఈమె హీరోయిన్ ఫాదర్గా ఒక తమిళ నటుడిని పెట్టారు మ్యారేజ్ బ్యూరో ఓనర్గా, అట్లాగే హీరో మేనేజర్గా ఒక తమిళ నటుడిని పెట్టారు. మిగతా ప్యాడింగ్ అంతా తెలుగు ప్యాడింగే ఉన్నారు, తనికెళ్ళబరిని తదితరులు. సో అట్లా మిగతా ఆర్టిస్ట్ మనం ఆమని, రాధికా శరత్ కుమార్ 2 లాంగ్వేజ్లో కలిపినట్టుగా పెట్టుకున్నారు. మొత్తానికి ఏంటంటే బైలింగ్వల్ ఫిలిం లాగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. తెలుగులోనే ముందు రిలీజ్ అయింది ఈ సినిమా. సో ఓవరాల్గా ఇది కథ, ఈ కథనాలతో ఇంటర్వెల్ వరకు ఈ పాటగాడుగా ప్రూవ్ చేసుకోవడం, ఆ తర్వాత చివరాఖరణ హీరోయిన్ అతని ప్రేమ దెబ్బతిన్నది కాబట్టి, అంటే అతన్ని ప్రపోజ్ చేసిన మళ్ళీ అతను మనసు మార్చుకొని ఈమెను లవ్ ప్రపోజ్ చేయడము కృతకంగా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఈమె అతన్ని రిజెక్ట్ చేయడం బాగానే అనిపిస్తుంది. ఆ తర్వాత ఈమె మళ్ళీ ఇతని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నేను వేరే ఈమెకు బాస్ ఉంటాడు, ఆ బాస్ హర్షవర్ధన్ ఈ మధ్య మొన్న సినిమాలో కూడా ఇదే రోజు రిలీజ్ అయిన పరదా సినిమాలో కూడా మంచి పాత్ర చేసి ఇందులో కూడా మంచి పాత్ర చేయడం బాగుంది. పరదా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మాతో పోపించావి అని చెప్పి వీరే నృత్య పోపించావు అన్న సీన్ అనుపమ పరమేశ్వరంతో డైలాగ్ అనిపించారు నూతన నటి దర్శన రాజేంద్రన్తో. సో ఇందులో హర్షవర్ధన్ క్యారెక్టర్ ఏంటంటే బాసు. సో ఈమె పని బాగా చేయిస్తుందని చెప్పి ఎలగొట్టేటువంటి కృతకమైన బాసు. అట్లా ఇక్కడ జరుగుతుందా, పని చేయిస్తే బయటకు ఎలగొట్టడం. ఈమె లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఆమె అందరితో పని చేయిస్తుందంట, అందరు చేతులు వంగిపోయినట్టు. అవన్నీ కృతకమైన కామెడీ లాగా అనిపిస్తుంది. ఆ కామెడీ అతికిపెట్టిన కామెడీ లాగా నవ్వురాదు వెగట అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఈమెను అక్కడ నుంచి తొలగించారు. తర్వాత యుక్రెయిన్ కాదు పోలాండ్కి పోను అందుకు మంచిగా ఉంటుందని ఒక ల్యాండ్ అక్కడికి ఆఫీస్ పని మీద వెళ్తుంటే ఈమె క్యాబ్ తీసుకొని వెళ్తుంటే దారిలో మళ్ళీ హీరో గుర్తుకు వచ్చి సౌండ్ మెసేజ్లు చూసి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో మొత్తానికి హీరోని కలుసుకోవడం కథ, అది మనకు తెలిసిన కథనే. సో చివరాకన సుమను ఆమెను కూడా కలిపి వాళ్ళని కూడా కలిపి వీళ్ళిద్దరు జీవితం మంచిగా ఉన్నట్టుగా ఇచ్చారు. అయితే అంతకుముందు బార్లో ఇతను కొడుకు పాడుతుంటే వచ్చి తిట్టిపోతాడు తండ్రి. తన ఈగో దెబ్బతింటుంది. తన ఆఫీస్ పార్ట్నర్ తోటి, అంటే ఒక బిజినెస్ పార్ట్నర్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇతను పాడుతుంటే గొంతు వినేసి చాలా ఉగ్రమైపోతాడు, అతను ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. తర్వాత టీవీలో అతని ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆనందపడతాడు. మొత్తానికి మిలియన్ల వ్యూస్ అయిపోయింది, ఎంతో ఇదవుతుంది. తర్వాత 2 కాపీలు అని చెప్పి ఈమె కోసం ఆలోచిస్తా, 2 కాపీలు అంటే నేను తాగుతున్నాను ఆఫీస్ మేనేజర్ అనడం, అవన్నీ బాగుంటాయి. మన్మధుడు సినిమాలో మనకు తనికెళ్ళబర్ని పాత్ర లాగా కొంచెం అనిపిస్తుంది ఆయన మేనేజర్ పాత్ర. ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా సయ్యారా లైన్ మీద కొంత అనిపించింది. మేఘాలు చెప్పిన కథ అనే దానికి టైటిల్ క్లారిఫికేషన్ ఏంటంటే, మేఘన అనేది హీరోయిన్ పేరు, వరుణు మేఘాలలో వర్షం ఉంటుంది కాబట్టి వరుణుడు అనేది హీరో పేరు. వరుణు అంటే మేఘాల నుంచి వర్షం కురుస్తుంది. తర్వాత ఒక ప్రేమ జంట లేచిపోయి చూపిస్తారా అని చెప్పేసి ఒక జలపాతం దగ్గర తీసుకెళ్ళి దూరంగా అక్కడ నుంచి పైనుంచి ఆకాశం చూపించి ఆ మేఘాలు గాల్లో లేచిపోతున్నాయి చూసావా అని చెప్పేసి అంటాడు. అది పొయిటిక్గా ఉంది డైలాగు. సో మొత్తానికి కొన్ని పొయిటిక్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే హీరో తపనతోటి అంత డబ్బున్నంత ఇడిచిపెట్టి ఏదో తన కెరీర్ కోసం బాగుపడాలనేటువంటి తాపత్రయంతో అతను వచ్చినటువంటి తీరు మనం ఆకట్టుకుంటుంది. ఆ పాటలన్నీ కూడా కంపోజింగ్ శాస్త్రీయంగా వాళ్ళ గురువుగారు ఆయనది బ్యానర్ మీద కూడా పెద్ద ఫోటో పెట్టారు ఆ గురువుగారిది. ఆయన పాడినటువంటి శాస్త్రీయ గీతాలు అవి బాగున్నాయి. సాంగ్స్ ఇందాకే చెప్పినట్టుగా సాంగ్స్, ఎడిటింగు, ఫోటోగ్రఫీ, రికార్డింగ్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అదరగొట్టేశారు, మ్యూజిక్ పాటలు కూడా. సో పాటల సైడ్ బాగుంది. కథ పాత చింతకాయ పచ్చడి కథ, సింగిల్ లైన్ కథ తీసుకోకుండా ఇంకొంచెం గిలికలు పెట్టి ఇంకొంచెం మంచి కథ చేసుకుని ఉంటే రిజల్ట్ ఇంకోలాగా ఉండేది ఈ సినిమా. ఎందుకంటే హీరోయిన్ ఇందాక చెప్పినట్టుగా హీరోయిన్ చాలా బాగుంది హీరోయిన్. సో రబియా కథ మంచి దృష్టిలో పడితే పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్న అమ్మాయి. ముక్కు మొహం చక్కగా ఉన్నాయి, అభినయం కూడా చాలా బాగుంది అమ్మాయిది. అట్లాగే రాధిక లాంటి సీనియర్ నటి ఎంత బాగా చేయాలో అంత బాగా చేసింది నానమ్మ పాత్రలో. అట్లాగే ఆమెని కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఆమెని వాక్ను బ్యాక్ నుంచి క్లోజప్లో కెమెరామ్యాన్ బంధించిన తీరు అతని చిలిపితనాన్ని చూపిస్తుంది మనకి. బ్యాక్ చూపిస్తూ ఆ మూమెంట్ చూపిస్తాడు సుమన్తో మాట్లాడుతున్నప్పుడు, అది టీవీ ఇంటర్వ్యూ చూపించినప్పుడు అది ఇక్కడ మీరు గమనిస్తే ఫోకస్ చేసి ఉంటాడు బ్యాక్కి. సో ఆ షాటు మినాయించి ఇంకా సినిమాలో ఎక్కడ కూడా మనకు ఒక చిన్న అడల్ట్ కంటెంట్ కానీ హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడం కానీ ఎక్కడ కనిపించదు మనకు. నీట్గా ఉంది సినిమా. మరి UA+ దేని కొరకు ఇచ్చారో అర్థం కాలేదు ఈ సినిమా వరకు అయితే. సరే ఏమైనా కూడా మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనేటువంటి ఈ టైటిల్, పోస్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. కానీ మంచి టైంలో రిలీజ్ అయింది సినిమా. ఏ రకంగా అంటే కూలీ హిట్గా నిలబడి ఇదేమో వార్ 2 పోయిన సందర్భంలో ఇక ఇదే రోజు వచ్చిన పరదా కొంచెం బాగున్న టైంలో, ఇది వేరే జనర్, అది పరదా ఒక వేరే టైపు సినిమా, ఇది వేరే జనర్ సినిమా కాబట్టి ఇది లవ్ స్టోరీ ఆకట్టుకునే టైంలో వచ్చిన రానున్న వినాయక చవితి వల్ల డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వినాయక చవితి వచ్చిందంటే జనాలు థియేటర్ దగ్గర రారన్న సంగతి. సెప్టెంబర్ అనేది చాలా డేంజరస్ నెల సినిమా వాళ్ళకి. నేను ఫేస్ చేశాను సెప్టెంబర్లో రిలీజ్ చేసి. సో కలలు కనకే చెలి అనే సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేసినప్పుడు స్లో అయింది నాకు.
మళ్ళీ దాని పేరు మార్చి మళ్ళీ కౌసల్య అంటే అనే పేరు మీద రిలీజ్ చేసినప్పుడు సూపర్ హిట్ అయింది. సో అట్లా మనకి సెప్టెంబర్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఆ సెప్టెంబర్ ఎఫెక్ట్ ఈ సినిమాకి పడే అవకాశాలు చాలా ఉన్నాయి. మేఘాలు చెప్పిన ప్రేమ కథ మల్టీప్లెక్స్లలో తక్కువ షోలలో సప్తగిరిలో ఉంటే సప్తగిరిలో 6 PM షోకి నేను ఈరోజు అనగా ఆదివారం రోజు పోవడం జరిగింది. సో మిశ్రమ స్పందన ఉన్నా కూడా సినిమాల క్వాలిటీ వైజ్గా మీకు కంటెంట్ వైజ్గా కానీ సినిమా క్వాలిటీ వైజ్గా కానీ చాలా బాగా తీసుకున్నారు, కెమెరా కానీ అవుట్పుట్ కానీ. సో అంత బాగున్నా కూడా రబియా ఖాతూన్ అంత బాగున్నా కూడా జనాలు లేకపోవడానికి, పాటలు అంత బాగున్నా ఆకట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే కథలో కంటెంటు, తర్వాత మామూలు కంటెంటు, రెగ్యులర్ మనం ఊహించేటువంటి కథా కథనాలు ఉండడం, హీరోయిన్ పాత్ర ఆమె విచిత్రంగా ప్రవర్తించడం చాలాసార్లు. అక్కడనేమో ఇతను పరిచయం అయిన తర్వాత కూడా అతన్ని ఎందుకు లవ్ చేస్తుందో తెలియదు మనకి. అట్లాగే అతను మళ్ళీ తర్వాత ఎందుకు లవ్ చేస్తాడో తెలియదు. మళ్ళీ ఈమె ఇతన్ని ప్రపోజ్ చేసేటప్పుడు ఈమె తడపడాయించిన ఆమెకున్న సందర్భం బట్టి అతను ఎందుకు చెప్పాడో తెలియదు. 2 సార్లు అడుగుతుంది, మేము చెప్పాలనుకుంటున్నాం, తిట్టుకుంటూ కూడా వెళ్ళిపోతుంది. అయినా కానీ అతను ఎందుకు చెప్పాడో తెలియదు. సో అట్లాగా తనికెళ్ళ భరణి క్యారెక్టర్ చిన్నది, ఆయన చేయదగ్గ క్యారెక్టర్ కాదు, అయినా కానీ చేశాడు. సో ఉన్నంతలో రాణింపు వచ్చింది ఆ క్యారెక్టర్ వల్ల. హర్షవర్ధన్ది ఉన్నంతలో గుర్తుండిపోయే క్యారెక్టరు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.